ఊరికి బయలుదేరుతున్నా అని కటింగ్ షాప్‌కి అయితే వెళ్ళాను. ఊరికి కటింగ్‌కి సంబంధం ఏంట్రా అని మీరు అనుకోవచ్చు. సంబంధం చాలా ఉంది. ఎందుకంటే మాది పల్లెటూరు. పల్లెటూరు అయితే ఏమవుతుంది అని మాత్రం అనుకోవద్దు. నేను సన్నగైనా, లావుగైనా కటింగ్ చేపించుకోకపోయినా, షేవింగ్ చేపించుకోకపోయినా నన్ను అడగరు. ఫస్ట్ మా వైఫ్‌ని అడుగుతారు. అందుకనే కటింగ్, షేవింగ్ చేపించి 'శంకర్దాద ఎంబీబీఎస్' మూవీలో కుర్చీలో కూర్చున్న బుడ్డోడిలాగా బుద్ధిగా కనిపించా మా వాళ్ళకి. అయినా కూడా ఒక మాట అడిగారు మా వాళ్ళు. "పిల్లాడు కొంచెం నల్లబడినట్టున్నాడే" అన్నారు. పగలు తప్ప నైట్ లైట్ లేనిది కనిపించదు మన ఫేసు. అలాంటిది పిల్లాడు నల్లబడ్డాడే అనేసరికి నాకే నవ్వొచ్చింది. తిరణాలు కావడంతో మా పిన్ని వాళ్ళు, మా చెల్లెళ్ళు, తమ్ముళ్ళు అందరూ ఇంటికొచ్చారు. వాళ్ళలో మా చెల్లెలు ఒక అమ్మాయి బ్యూటీషియన్ నేర్చుకుంటుంది. ఆ అమ్మాయి దగ్గరికెళ్ళి వెంటనే తలకు గావాలి ఏమైనా చేయను అని చెప్పాను. ఆ ఒక్క మాటతో మా చెల్లెలు తన బ్యాగ్ లోంచి కొన్ని ఐటమ్స్ తీసి నన్ను ఇట్లా తయారు చేసింది. కానీ నిగనిగలాడే నా ముఖ సౌందర్యం ఎక్కువసేపు లేదు. ఎందుకో మీరే చూడండి. నన్ను నేను చూసుకున్న తర్వాత నాకు ఇలానే నవ్వొచ్చింది. ఈ మేకప్ అంతా ఎందుకని. మన వీడియోస్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.